హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో జిలేబీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. జిలేబీ అంటే చాలామందికి ఇష్టం కదా. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఈ జిలేబీని చేసుకోవచ్చు. మరైతే ఈ జిలేబీల కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. తర్వాత 1 కప్పుకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఈ పంచదారని అంతా కరిగించాలి. పంచదార పాకం ముదురు పాకం రానవసరం లేదండి. మనకి కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, కాస్త జిగురుగా. తర్వాత కలర్ కోసము కుంకుమ పువ్వు కానీ లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పాకం కోసం పంచదార తీసుకున్నాను, బెల్లంతోనైనా చేసుకోవచ్చండి. ఈ పాకం అంతా చక్కగా మరిగాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలుక్కాయల పౌడర్ వేసుకోవాలి. యాలుక్కాయల పౌడరు పాకంలో బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకొని పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. తర్వాత ఈ పాకము త్వరగా క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడం కోసము ఒక 2-3 చుక్కల వరకు నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసము పాకంలో బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మూత పెట్టుకొని పక్కన ఉంచాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ అంటాం కదండి, అది వేసుకున్నాక మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక 1/2 కప్పు వరకు చిలికిన పెరుగుని వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిలోకి కొద్దిగా వాటర్ పోస్తూ వీడియోలో చూపించినట్లుగా పిండిని కలుపుకొని పిండి పైన ఒక మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టాలి. ఇలా నానిన పిండిలో ఒక చిటికెడు వంట సోడా వేసి బాగా కలపాలి. తర్వాత జిలేబీలుగా ఒత్తుకోవడం కోసం ఏదైనా సాస్ బాటిల్ కానీ పైపింగ్ బ్యాగ్ కానీ వాడుకోవచ్చు. లేకపోతే ఒక పాల కవర్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన మాదిరి గ్లాస్లో కవర్ పెట్టి అందులో తగినంత పిండిని వేసుకోవాలి. ఈ పిండిని వేసుకున్నాక కవర్ని చేత్తో పట్టుకొని దాని అంచులో కొంచెం సిజర్తో కట్ చేయాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కంటే కాస్త తక్కువ ఆయిల్ వేసుకొని కవర్తో వీడియోలో చూపించిన విధంగా జిలేబీలు ఒత్తుకోవాలి. మనం చక్రాలు ఒత్తుతాం కదండి, అలానే ఈ జిలేబీలు కూడా ఒత్తుకోవాలి. మిగిలిన పిండినంతటిని ఇలా జిలేబీలుగా ఒత్తుకున్నాక ముదురు రంగు కాకుండా కాస్త లేత గోధుమ రంగు వచ్చే వరకు ఉంచి తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార పాకంలో వేయాలి. జిలేబీలను మంచిగా ఫ్రై చేస్తూ ఫ్రై అయిన జిలేబీలను పాకంలో వేసుకుంటూ పాకంలో వేసిన జిలేబీలను ప్లేట్లోకి తీసుకుంటూ జిలేబీలను తయారు చేసుకోవాలి. ఇక అంతేనండి, ఎంతో రుచికరమైన జిలేబీ రెడీ అయింది. ఇలా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా జిలేబీని తయారు చేసుకోవచ్చు. ఈ జిలేబీల కోసం ఉప్మా రవ్వ వాడాం కదండి. రోడ్డు పక్కన బండి మీద దొరికే జిలేబీలాగా రావాలంటే మైదాతో చేసుకోవాలి. మరైతే ఈ జిలేబీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.